విశ్వకర్మ యోజన దరఖాస్తులను పరిశీలించాలి. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. విశ్వకర్మ యోజన లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని భాజపా నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కోరారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇది మనకి తెలంగాణలో మనకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్లతో ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకంలో రాష్ట్రం నుంచి 1.2 లక్షల మంది చేర్పించాలన్నారు. తదుపరి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను పరిశీలించి దరఖాస్తులకు తుది రూపు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,000 మంది దరఖాస్తులు కూడా పరిశీలించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే పంచాయతీ పురపాలక అధికారులను ఆదేశించి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని చెప్పారన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పేరుతో కుల వృత్తులు చేసుకునే వారికి కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వారికి 15,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. సో ఈ అప్లికేషన్స్ అన్ని అప్రూవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లోకి అయితే వెళ్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినప్పుడు వీరికి కూడా డబ్బులు అయితే ఇస్తారు. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.